వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. అంబూర్ మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాఫ్ కేజీ మటన్తో అంబూర్ బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం మటన్కి ఈక్వల్గా హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి. 2 ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, కరివేపాకు 2 రెమ్మలు, ఒక చిన్న టీ గ్లాస్ పెరుగు తీసుకోవాలి. అలాగే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా అల్లం, 10-12 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మాత్రం సైజులో ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర కట్ట, అలాగే 5 పచ్చిమిర్చి తీసుకుని బాగా శుభ్రం చేసుకుని మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీలో వేసుకోవడానికి హోల్ బిర్యానీ మసాలాను తీసుకోవాలి. రైస్ని కుకింగ్ స్టార్ట్ చేసే ముందు కడిగి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాన్ని స్టవ్ పైన పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి దానిలో తీసుకున్న హోల్ బిర్యానీ మసాలాను వేసి వేయించాలి. ఆనియన్ అలాగే కరివేపాకు యాడ్ చేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ జింజర్ పేస్ట్ని యాడ్ చేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మటన్ని యాడ్ చేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి మగ్గనిస్తే మటన్లోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆ వాటర్ అంతా కూడా ఎవాబరేట్ అయిపోయే వరకు మటన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. చిన్న టీ గ్లాసుడు పెరుగును తీసుకుని దాన్ని కూడా యాడ్ చేయాలి. 1 స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 5 మినిట్స్ కుక్ చేయాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5 క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసి బాగా వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మటన్ ముక్కల్లో కొంచెం వేసాం కదా, సో టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ to 20 మినిట్స్ తర్వాత బిర్యానీ బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అంబూర్ మటన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్